హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. 5:30 నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం 9 దాకా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఈ 3 గంటలు మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన దాకా హడావిడే. ఉదయాన్నే లేచిన తర్వాత బయటకు వచ్చి కొంచెం సేపు కూర్చుంటాను. అలా వాతావరణం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. కూర్చున్న తర్వాత ఊడ్చి నీళ్ళు చల్లుతాను. చల్లిన తర్వాత వెంటనే చాప్లీస్తో కదా, ఇంటి ముందు చాప్లీస్తో అది అక్కడ మట్టి మీద కొడుతున్నాను కదా నీళ్ళు. అదైతే వారానికి ఒకళ్ళండి. మేము 7 పోర్షన్స్ ఉంటాయి, రోజుకి ఒకళ్ళం వేసేస్తాము. వారంలో ఒకరోజు అన్నమాట. అది రోజు ఏమి ఉండదు. ఇక్కడ ఇంటి ముందు కడుగుతున్నాను కదా, చాప్లీస్తో వేస్తున్నాను. అక్కడ మాత్రమే రోజు కడుగుతాను. అక్కడని కొంచెం అదంతా పక్కన. అది చల్లగా ఉంటుందండి. అసలు బయట ఇంట్లోకి వెళ్ళాలనిపించదు. ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించాలి కాబట్టి కొంచెం సేపు కూర్చొని బయట వెళ్తాను లోపలికి. ఈ వీడియో వెనుక కష్టం చాలా ఉందండి. ప్లీజ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కండి. అప్పుడే నేను ఏదన్నా వీడియో పెట్టినా మీకు చూడాలనుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. బయట ఊడ్చి నీళ్ళు చల్లిన తర్వాత ఇంటి ముందు కడుగుతాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇక్కడ అక్కడ ముగ్గేసి లోపలికి వెళ్తాను. బయటే నాకు 6:30 అలా అయిపోతుందండి. అంటే ఇంటి ముందు కడగటం ఉంటే అలా అవుతుంది, లేదా 6:15 కల్లా బయట పని అయిపోతుంది. ఫాస్ట్గానే కడిగి ముగ్గేస్తాను.
ముగ్గేసి లోపలికి వచ్చిన తర్వాత టిఫిన్కి దోశలు వేసానండి. నాకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇడ్లీకి దోశకి ఇంతకుముందు అయితే మిక్సీయే కదా, గ్రైండర్ కాదు. అందుకని దోశకైతే దోశకే వేస్తాను, ఇడ్లీ అయితే ఇడ్లీయే వేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం మినపప్పు ఎక్కువ నానబెట్టేసి ఇడ్లీకి కొంచెం దోశకి కొంచెం వేసేస్తున్నాను. దోశ పిండి నాకు కావాల్సిన పిండి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది పప్పు అండి, మినపప్పు. గుళ్ళు కాదు, గుళ్ళు అయితే తెల్లగా ఉంటుంది. కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది కదా, మినపప్పుతో చేసిన పిండి. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టిన తర్వాత బట్టలు ఉతికేస్తాను. బట్టలు ఉతికేసి నీట్గా స్టవ్ బ్రష్ చేసి వస్తాను లోపలికి. బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత స్టవ్ అదంతా తుడుచుకొని పల్లీలు వేయించుకొని చట్నీకి అదే పిండి కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ మంచినీళ్ళు కొంచెం వేసి కలిపేసి పక్కన పెడతాను. తొందరగా చల్లారిపోతుంది. గట్టిగా ఉంది కదా, ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వేయించాను పల్లీలు కొంచెం వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుట్నాల పప్పు, కొద్దిగా కొబ్బరి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, దోశ పిండిలో ఉంటుంది కదా అందుకే కొంచెం వేసాను. మూడు చిన్న ఉల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చింతపండు. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది ఏమనుకోకండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి తిప్పుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ తిప్పుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. నేను పల్లీలకి పొట్టు తీయనండి, పొట్టు తీయకుండా అంతే వేసేస్తాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వంట దగ్గరికి వెళ్తాను. గోంగూర చట్నీ చేశాను, పక్కన పెట్టేశాను. ఇంకా అన్నం ఉడుకుతుంది.
ముందు పెట్టిందంటే అంతకు ముందు వీడియో అండి. బయట కడిగేది ముగ్గేసేది పెట్టాను కదా, అంతకుముందు వీడియో ఉంటే పెట్టాను. అది ఈరోజు వేసిన ముగ్గు. చల్లగా గాలి తోలుతుంది, చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కువ బయటే గడిపేస్తాను. పగలే కానీ, ఈవినింగ్ కానీ, ఉదయం కానీ ఎక్కువ బయటే చూస్తూ గడిపేస్తాను. చాలా బాగుంటుంది, పల్లెటూరు లాగా ఉంటుంది. అన్నం పొంగొచ్చేసింది. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉంటే కడిగేస్తున్నాను. బట్టలు ఉతికేసాను అని చెప్పాను కదా, బట్టలు ఉతికేసి పక్కన పెట్టేస్తాను. అటు అన్నం ఉడికిపోతుంది. మూడు గంటల పని 20 నిమిషాల్లో చూపించానండి. ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. ఈ పని అయిపోయిన తర్వాత 7 గంటలకి పిల్లలు లెగుస్తారు. 9 గంటలకల్లా కదా వెళ్ళేది. వర్క్ ఉంటే వర్క్ నైటే రాసుకుంటారు, లేదంటే 6:30 అలా వాళ్ళు కూడా లెగుస్తారు, లేచి రాసుకుంటూ ఉంటారు. ఈ కడిగే టయానికి మా అబ్బాయి స్నానానికి కూడా వెళ్ళిపోయాడు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక గిన్నెలన్నీ కడగటం అయిపోయిన తర్వాత బాక్సులు పెడతాను. ఈరోజు కర్రీ వచ్చేసి గోంగూర పచ్చడి చేశాను. పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి. ఇది చాలా రోజులు అయిపోయింది నేను చేసి. నార్మల్గా అయితే రోట్లో నూరుతారు దీన్ని. నేను పప్పు గుత్తితో తిప్పేసాను, చట్నీలాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర, పచ్చిమిర్చి, ఒక టమాటా, పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి చాలా బాగుంటుంది అసలు.
నేను అన్నంలో వేసి కలిపేసి పెడతాను, ఎందుకంటే పిల్లలు కలుపుకునేటప్పుడు కింద పోగొడతారని. 9 గంటలకండి, మరీ పొద్దున్నే వెళ్ళరు కదా, 6, 7కి వెళ్ళరు, 9 అవుతుంది వాళ్ళు వెళ్ళేటప్పటికి. 12, 12:30 కల్లా తినేస్తారు. అందుకే కలిపేసే పెడతాను. కొంచెం పెరుగన్నం కూడా పెడతాను. బాక్స్లో పెట్టిన తర్వాత టిఫిన్ వేస్తే ఆ టిఫిన్ వేస్తాను. ఇంకా ఈరోజైతే దోశలు వేసాను. దోశలు పల్లి చట్నీతో. డ్రెస్లో ఉండాలి వైట్ది. మేము ఉండేది 4 అయితే అందులో 2 పల్లి చట్నీ తింటాం, 2 టమాటా చట్నీ తింటామండి. మీలో కూడా ఇలా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అలా అని 2 చట్నీలు చేయను. ఈరోజు పల్లి చట్నీ చేశానంటే రేపు టమాటా చట్నీ చేస్తాను. ఎప్పుడో మాత్రం చేస్తాను 2. కాలుతుంది. సండే టైంలో, ఖాళీ టైంలో అలా అయితే చేస్తాను. లేదా టమాటా కూరన్నా, పప్పుచారున్నా, పప్పున్నా పిల్లలు తినేస్తారు ఇష్టంగా. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా అలా ఏముండదు, కాకపోతే ఇష్టంతో తింటారు అంతే. ఇంకా పెరుగన్నం కూడా కలిపేసి పెడతాను. నా మాట ఎలా వినిపిస్తుందో, డల్గా ఉందా లేదంటే పర్లేదు వినిపిస్తుందా మీకు కామెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడాలా, స్లోగా మాట్లాడాలా నాకు అర్థం అవ్వట్లేదు. కలిపేసి పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళే ముందే బాక్సులు పెట్టేస్తాను. బాక్సులు పెట్టాను, పిల్లలు టిఫిన్ చేసేసారు. అదంతా ఊడ్చేసానండి. మళ్ళీ ఏదో పేపర్ గాలికి పోయినట్టుంటే మళ్ళీ వచ్చేసాను. పిల్లలు ఉండగానే ఊడుస్తాను, వెళ్ళాక మళ్ళీ ఊడవాలంటే ఊడవను. ఊడ్చేసిన తర్వాత అమ్మయ్య అనిపించింది. అయిపోయింది. అదిగోండి, ఇంకా బ్యాగులు తీసుకొని బయలుదేరిపోయారు వాళ్ళు పిల్లలు. అంటే పిల్లలు వెళ్ళగానే క్లీన్ చేయకూడదు. పిల్లలైనా, ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఇల్లు క్లీన్ చేయకూడదు అంటారు. నాకు ముందేం తెలియదులేండి, ఈ మధ్యనే తెలిసింది. మ్యాక్సిమం పని అంతా అయిపోతుంది. పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా పిల్లలు వెళ్ళాక నా పరిస్థితి అంటారా, ఇంకా చూడండి, ఇంకా నేనే రానిని కాసేపు, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు. బాయ్.